అందరికీ శరార్థులు బాగానా మరిగా చలో ఇక మరి మార్నింగ్ న్యూస్ మీ నర్సే తాత ఇక ప్రతి ఉదయం మహా ఉదయం ఇక గీ నుంచి మొదలయ్యే మన కార్యక్రమానికి ఇక మరి శివరాత్రి పండుగ కోరిగా స్వాగతం పలుకుతున్నాము. మరి ఇలా ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ గుడికాడ ఉన్నారో, ఏ పూజా పురస్కారాలలో మునిగి తేలుతున్నారో శివభక్తులు. ముందుగా అయితే మరిగా వార్తలకు పోతే మహాపత్రికను తీసుకుంటే హరహర మహాదేవ శైవ క్షేత్రాలన్నీ దగదగ కథలతో శివభక్తి జాగృతం. ఆహా, ఇవాళ శివరాత్రి పండుగ సందర్భంగా మీ నర్సే తాత మీకు ఒక రామసక్కని పాట రాసుకొచ్చిండు. పాడి మరి వినిపించాలా? చలో, ఎందుకంటే ఇవాళ మరి శివరాత్రి ఆ శివయ్యని ఎక్కడ చూసినా ఇవాళ పల్లెల కాంచి మొదలు పెడితే పట్టణాల దాకా గల్లీ గల్లీకి అబ్బని దండం పెడితే రంగురంగుల లైట్లు వేసి చూడ చక్కదనంగా ఆకాశంలో సుక్కల్లాగా దగ 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 మెరిసిపోతున్నాయి శైవాలయాలు, శివాలయాలు. ఇక మరి ఈ పండుగ గోలిగా మనం ఒక చిన్న పాట పాడుకుందాము. ఒక్కసారి మన గుండెల నిండా మన ఏ నేను పక్షాన, మన ఏ నేను తరపున, మరి మన ఏ నేను ప్రేక్షకుల తరపున ఒక్కసారి ఆ శివయ్యకు ఆయన పాత్రకు కృప మనం కావాలని మరి ఒక్కసారి ఆ పాటని మనము మరి పాడుకుందాము. ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, మా నోట నీ మాటే కాదా సదా శివయ్యా. సిగలో గంగను మోస్తూ కంటానా గడలాన్ని దాస్తూ, సిగలో గంగను మోస్తూ కంటానా గడలాన్ని దాస్తూ, బాధలున్న భక్తుల వెంట నిత్యము నీడగా ఉంటూ అయ్యా ఓ లింగమయ్యా, అయ్యా ఓ లింగమయ్యా, ఆది అంతము లేనోడివయ్యా, రుద్రభూమే నీళ్ళయ్యా, రుద్రభూమే నీళ్ళయ్యా, ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, మా నోట నీ మాటే కాదా సదా శివయ్యా. దేశాన్నేలే రాజులైనా దిక్కులేని దీనులైనా, దేశాన్నేలే రాజులైనా దిక్కులేని దీనులైనా, ప్రాణమిడిచి వెళ్ళుతున్నా కట్టెలల్లో కాలుతున్నా అయ్యా ఓ ఈశ్వరయ్యా, అయ్యా ఓ ఈశ్వరయ్యా, అయ్యా ఓ ఈశ్వరయ్యా, మా ఆత్మల ప్రతిబింబమయ్యా, మేము చేరాలే నీ గూటికయ్యా, మేము చేరాలే నీ గూటికయ్యా. ఇక ఈ రకంగా ఆ శివయ్యని తలుసుకుంటా, ఆ శివయ్యని గొలుసుకుంటా ఇవాళ రాజ్యం వెలుపున శివయ్య పండుగ చేసుకుంటారు. కాబట్టి హరహర మహాదేవ శైవ క్షేత్రాలని దగదగ ఇవాళ మరి మెరిసిపోతున్నాయి. మరో 50,000 ఉద్యోగాలు తెలంగాణలో ఉద్యోగాల జాతర. ఇక మరి గుంజుకరా పెట్టుబడులు అయ్యో అయ్యో గుంజుకొచ్చి అన్నమాట నిలబెట్టుకో, లేకపోతే మరి అంతా గోల్మాల్ ఎవరైతే సారు ఇప్పటికే ప్రతిపక్షాలలో నీ మీద పగబట్టిర్రు, ఎటువంటి నీ కుర్చీ గుంజుకోవాలని. అందుకనే మరి నువ్వు అన్నమాట తప్పకుండా చిన్నగా లైన్ చేసి ఇక ఇంకేంది కథ, ఎస్ఎల్బీసీకి వస్తున్నాం అడ్డుకోవద్దు, రాజకీయం కోసం కాదు పర్యటనకు సహకరించండి. రాజకీయం కాకపోతే ఆడికి వచ్చి నువ్వు ఏం ఉద్ధరిద్దామని సారు, నీకు అంత చేదన అయితే పాపం ఇప్పుడు 8 మంది అలా చిక్కుకొని ఇక ఇంతవరకు కూడా ఇప్పుడు 3-4 రోజుల పొద్దు వాళ్ళు అందులో అసలు ఏమైరి ఎట్లయిరి అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆగమాగం జగన్నాథం అవుతారు, అంగలారుస్తుర్రు. మా కుటుంబానికి పెద్ద దిక్కు వాయే దేవుడా శంకరా అని ఒగలు, అయ్యో మమ్మల్ని మరి షడ్డో పడ్డో మా కుటుంబాన్ని పోషించేవాడు పాయ అండ ఉండే అని ఒగలు.
ఇక ఈ రకంగా కుటుంబాలు పాపం ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చి ఆడ ఏదైతే నాగర్ కర్నూలు దోమలపేట కాడ ఈ కథ నడుస్తుందో ఆ సొరంగ మార్గంలో ఇరుక్కపోయిరో 8 మంది పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాలు పక్కాలు వచ్చి అంగలారుస్తుర్రు. వాళ్ళకి ఏదన్నా పాపం షెడ్డో పడ్డో వాళ్ళకి ఏదన్నా సాయం చేయి, ఆ కుటుంబాలకు ఏదన్నా సాయం చేయి, వాళ్ళు రావాలని కోరుకో, భగవంతునికి పూజ చేయి. యజ్ఞాలు బ్రహ్మాండంగా మీరు యజ్ఞాలు పూజలు బాగా చేస్తారు. ఆ భగవంతునికి శంకర శివరాత్రి గోలియ శంకర ఓం నమ శివాయ అనుకుంటా ఆ 8 మంది ప్రాణాలకు రక్షణ నువ్వే తండ్రి అన్నట్టుగా పూజలు చేయిర్రి. మరి రాజకీయం కోసం కాకపోతే ఏముంది, అంటే బట్టగాల్చి మీదేసే రాజకీయమే కానీ ఏమైనా ఇలంపనం ఉందా, ఏమైనా సకదానం ఉందా? ఇప్పుడు ఏమంటుడు ఎస్ఎల్బీసీకి వస్త్రము అడ్డుకోవద్దు. వీళ్ళు గతంలో కాళేశ్వరం ఉంది, ఏది కాళేశ్వరం, ఇందులో 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది. ఇది కాళేశ్వరం కాదు శనేశ్వరం అని రాజ్యం వెలుపున ఎలిచిపారింది. ఇందులో 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది. అయితే ఏదో కన్యపల్లి పంప్ హౌసులు కూలిపోయినాయి, కొట్టుకుపోయినాయి, వరదలకు అంత కుంగిపోయింది, పక్కన వరిగిపోయింది, ఆగమైన మోటార్లు బాహుబలి మోటార్లు మొత్తం ఇసుకపోయి బసరపాండు అయినాయి అని పుకారాలు వేస్తుంటే ఇక్కడ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పోవాలి చూడాలి ఆ కథ ఏందో మొత్తం వివరంగా జనాలకు చెప్పాలని కోళ్ళగా లెంకలు కొడితే అమ్మో ఇప్పుడు ఫామ్ హౌస్లో పగటి కళలు అంటున్న పెదపులి ఏం చేసింది అయ్యా అంటే పోలీసు వాళ్ళని కావలి పెట్టింది. మళ్ళా గిట్నే పోలీసులు గట్టినే పుసుక్కున నిద్రగిట పోవాలనే వారి ఆ గేట్లకు తాళాలు వేసిర్రు. ఇగో గింత రామసాకని ఉద్దారకం చేసిర్రు ఆయల్ల. ఇప్పుడు అట వీడికి వచ్చి ఏం ఉద్ధరిస్తామని వస్తారట, వచ్చి ఇంకేది పెంట ఓ రాజకీయం. ఇక తీరా ఇప్పుడు ఎలక్షన్ లోటు ఉన్నాయి, ఇక ఇప్పుడు పెంట పెట్టుకొని రాజకీయం చేద్దాము, బట్టకాల్చి మీదేద్దాము, ఎట్లా బదనాం చేద్దాము, ఏంది ఏం కథ. ఇగో ఇప్పుడు ఇదే ఉద్దారకం జరుగుతుందిలా. ఇక నేను ఉరికొస్తా బుర్ర ఉరికొచ్చి షెడ్డో పడ్డో అరుచుకుంటా. ఏముంది కాళేశ్వరం అంతా కరగనాకి అక్కడక్కడ ఆగం పట్టించి నేను మర్చిపోతున్నా. జగనాలు తోడబుట్టిన శర్మిరామ కూడా పోతే ఓ అమ్మ ఎక్కడికక్కడ మొత్తం గేరేయలే, ఇట్లా మొత్తం గేరేసి మొత్తం ఆమె కథలు కూడా చేసిర్రు పోలీసులను పెట్టించి. ఇప్పుడు పోయాట ఈయనట ఏదో ఉద్దారకం చేస్తాడట, నేను వస్తున్నా నన్ను అడుకోవద్దు అని మాట్లాడుతుండు. ఈ కథ పాడైపోను. అందరి పోతున్న గాళ్ళకి ఏదైనా సాయం చేయండి మీరు, వాళ్ళు అందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలలో వాళ్ళ కుటుంబాలకు ఎక్స్ప్రెషనా షెడ్డనా పడ్డనా ఏదో ఒకటి సై చేయరు. పాపం ఇక 3-4 రోజుల సంది పాపం వాళ్ళు అలా ఏమైరి ఎట్లయిరి వాళ్ళ పానం లటుకు గుట్టుకు అంటుంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు గిల్లుకొని పంచాది తీట రాజకీయాలు ముంగటేసుకుంటేందుకు సిద్ధమవుతుర్రు. గంతే, ఏమి లేదు. ఇక దా ఇంకేముంది, సరే ఇక మళ్ళీ ఇక తర్వాత చూసుకుందాం. ఇక లెక్క ఇక కతిమై ఉన్నాయిగా, అవి కూడా అడుచుకోవాలిగా. జ్యోతి అమ్మ వచ్చింది. అయితే ఇందులో ఏం కథ నడుస్తుందయ్యా అంటే దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత మృతి, ఐటీ బ్రదర్ ఫ్యాటీ లివర్, బడిలో తెలుగు భాష ఇక నిక్కచ్చిగా అమలు. 1-10 వరకు అన్ని సిలబస్ల స్కూళ్ళలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించవలసిందే. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, హైబీ సిలబస్ బడుల యాజమాన్యాలతో భేటీలో ప్రభుత్వం స్పష్టీకరణ. 9-10 తరగతులకు సరళమైన తెలుగు పుస్తకము, సింగిడి స్థానంలో వెన్నెల అమలుకు మెమో జారీ. ఇది బీఆర్ఎస్ వాళ్ళు పెట్టే కథ సింగిడి, ఇప్పుడు వెన్నెల పెట్టుకుని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మొత్తానికి
తెలుగు భాషను నేర్చుకోవాలి, తెలుగు మీద పట్టు సాధించుకోవాలి, సంపాదించుకోవాలి, తెలుగును మర్చిపోవద్దు, అమ్మ భాషను మర్చిపోవద్దు అనేది ఒక మంచి నిర్ణయమే. అయితే ఒక ముచ్చట చెప్పాలి మీకు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక గిళ్ళకి పోతే ఒక్కసారి ఈ వీడియో మనం చూడాలి. ఆంధ్రలో ఒక ఉద్దారకం జరిగింది. ఆంధ్రలో ఒక ఉద్దారకం జరిగింది. ఇదే కావచ్చు. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఏమంటున్నా ఇన్నా అర్థమవుతుందా? తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా? ఆయన నాలుగు చక్కగా మళ్తలేదు, కానీ ఈయన ఎమ్మెల్సీ కోల్యాగా మాధవరావు తెలుగు మీడియం చదువుకుంటే సాఫ్ట్వేర్ కొలువులు వస్తాయా అని పట్టిత్వర పలుకుతుంది ఈ కోల్యాగా. మరి ఈ కోజాగా ఏడబుచ్చే ఏడబెరిగే ఈ కోజాకు తప్పటడుగులు నేర్పింది తెలుగు నేలనా లేకపోతే ఇంగ్లీష్ నేలనా? ఏమన్నా ఉందా సోయి? తెలుగు నేర్చుకుంటే సాఫ్ట్వేర్ కొలువులు వస్తాయా అని దీర్ఘం తీస్తుండు శాసన మండలిలా. అవ్వా అసలు కింద కనవాలన్నా మీద కనవాలన్నా గిసవంటి వాళ్ళే, తల్లి రొమ్ము మీద గుజేటోళ్ళు గిసవంటి వాళ్ళే. అయ్యా అంటివి, అమ్మా అంటివి తప్పటడుగులు వేసేటప్పుడు నీకు నేర్పించిన ఇది ఈ నేల ఏ నేల? తెలుగు నేలే కదా. తెలుగు నేలలో పుట్టి, తెలుగు గడ్డ మీద పుట్టి, తెలుగు భాషలో పుట్టి పెరిగి ఇవాళ నువ్వు తెలుగు నేర్చుకొని ఇవాళ ఖండాలు దాటి సముద్రాలు దాటి పోతున్నావు. నేర్చుకో, నిన్ను వద్దంటలేడు, ఇంగ్లీష్ నేర్చుకో. కానీ తెలుగును నువ్వు కించపరిచేది ఎక్కడిది? తెలుగును అగౌరపరిచేది ఎక్కడిది? తెలుగు అంటే ఇంత సురకన అవుతుందా నీకు? తెలుగు చదివితే సాఫ్ట్వేర్ కొలువులు వస్తాయా అని దీర్ఘాలు తీస్తుంది ఈ కోయాగా. అయితే ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం ఏందో అన్ని రాజకీయ పార్టీలకు ఇవాళ మన ఏఎన్ఎన్ నుంచి నేర్పిస్తున్నాం. నేర్చుకోరు జరా, తెలుగు భాష గొప్పతనం ఏందో నేర్చుకోని ఉంటున్నాం. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఆ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది. అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. అన్ని పార్టీల రాజకీయ నాయకులు వినాలి ఈ పాటని. ఇవాళ నేను మీకు రామసక్కని తెలుగు పాటని అందిస్తుంది. ఇప్పటికైనా తెలుగుకున్న గొప్పతనం ఏందో తెలుసుకోరి. సువిశాల పదధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా.
మధురా మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. ఎలాగ ఏమనుకున్నాం? తప్పటడుగులు, మనకు అడుగులు నేర్పినదే ఈ తెలుగు బాట, ఈ తెలుగు నేల. మరి ఎమ్మెల్సీ మాధవరావు ఏమన్నా ఉందా నీకు అకలు? తెలుగు చదివితే సాఫ్ట్వేర్ కొలువులు వస్తాయా అని అంత సులకనగా చేస్తున్నావు తెలుగు అంటే. మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖరా, మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖరా, ప్రపంచములో వెలుగుతున్న శశిరేఖరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా. మధురా మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇగో తెలుగు పాట పాడుతుంటే నా గుండెలో ఆనందం నిండి అబ్బా ఉరుకులో పెడుతుంది. అంటే తెలుగుకున్న గొప్పతనం అది. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. దేశ భాషలు ఏవైనా తెలుగు లెస్స అని ఊగినే అన్నారా? తెలుగు అంటే అసలు ఏంటనుకుంటున్నారు? అమ్మ భాష లాంటి, ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను ఇవాళ ఈ రకంగా ఎమ్మెల్సీ మాధవరావు ఇవాళ తెలుగుని అగౌరవపరిచి, తెలుగును సులకర చేసి, ఇంగ్లీషు చదివితేనే ఇంగ్లీషు వస్తేనే బతుకుతాము ఈ భూమి మీద అన్నట్టుగా మాట్లాడుతుందంటే ఎంత ఇజ్జత్ తక్కువ మాట అయిపోయిందంటే ఇప్పుడు ఈ దునియాలో. ఇప్పటికైనా ఎమ్మెల్సీ మాధవరావు మళ్ళా మునుముందు నీ నోట్లకెళ్ళి ఈ తెలుగుని చిన్న చూపు చూసే మాట మాట్లాడితే మాత్రం ఈ తెలుగు ప్రజలు నిన్ను ఇక కథ అసలు ఇక నీకు ఉన్నదే ఉన్నది, ఇక మన్ను దుమ్ము ఇక సాపన. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. తెలుగు భాష గొప్పతనం ఇది. ఇక పోతే దా నమస్తే తెలంగాణ. ఏముంది ఇలా ముట్టుకుంటే కూలుడే, ఆఖరి 1/2 కిలోమీటరు అడుగు పెట్టలేని స్థితి. పాపం అదే నీ ఎలా చెప్పుకున్నాం కదా, ఆడికి పోరి మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు పోరి. కానీ పాపం వాళ్ళ గోస ఏంది, వాళ్ళ బాధ ఏంది, కంటికి పుట్టాడు ఏడుస్తున్నా ఎవరైతే ఆ ఛత్తీస్గఢ్ నుంచి ఆ వలస కూలీలు వచ్చి అలా పని చేసి పాపం అలా 8 మంది ఇరుక్కున్నారో వాళ్ళ కుటుంబాలు వచ్చినాయి. వాళ్ళ కుటుంబాలకు మీరు ఏమి భరోసా ఇస్తారు, ఏమి అభయం ఇస్తారు? అగో గా కథ ఏరి ఇస్తారా? లేకపోతే వాళ్ళు మన వరదరాజుల గుడి ఉండగా మన పెద్ద మనిషి కేసీరావయ్య ఫామ్ హౌస్ పక్కన గుడి కూలగొట్టించి ఏమాయో సారు గుడి కూలగొట్టిస్తే మరి కట్టవా అయితే శోభం అన్నదట. ఎక్కడి మాకే పైసా కరువైంది. మరి ఇప్పుడు ఈయన కాడ కూడా పైసలు ఉన్నాయో లేవో, కూరగాయలకు కూడా పైసలు ఉన్నాయో లేవో. అగో గది కథ. ఇట్లా ఉంటుంది ఇలా బాగోతాం. ఇంకేముంది లేదు కథ. ఆయువన్న వార్త ఏమొస్తుంది? సొరంగ మార్గమే ఇది అప్పుడే మళ్ళీ కిందికి పోయిందిగా, కరీంనగర్ దాకా వచ్చింది కథ. ఇక ఆయువన్న వార్త ఇంట్లో ఏముంటుంది? ఇక ఏది లేదు ఇక ఇగో గిది కథ, వీళ్ళ కథ. గిడ చదువుపడుతుందిగా. నాడు ఎటు చూసినా ఎరువు, నేడు ఏడాదంతా కరువు. చూసినారే కోళ్ళాగలు ఎంత ముద్దు ముచ్చట ముంగటేసుకున్నాయో.
కేసీఆర్ వ్యూహంతో రైతులకు తప్పిన ఎరువుల తిప్పలు, ముందుగానే ప్రణాళిక, సీజన్కు ముందే సర్వం సిద్ధం, కాంగ్రెస్ పాలనలో తారుమారు, మళ్ళీ యూరియా గోస, 8 లక్షల టన్నులు సరఫరా చేయలేక సర్కారు అపసోపాలు, అబ్బో, నేడు క్యూ లైన్లు, మళ్ళీ టోకెన్లు, రోజుల తరబడి పడిగాపులు. ఇక తీసుకుందాం ఈ కథ ఏందో. అయితే ఎంత ముద్దుగా ఉందో చూడు వీళ్ళ భాగవతం. దా రైతులు పొద్దున లేస్తే పుట్టడు కష్టం చేసుకునేటోళ్ళు రైతులు. అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కోలియాగలకు ఇప్పుడు వీళ్ళకు ఫామ్ హౌస్లో ఉండే పెద్ద మనిషికి ఇక నిన్న మొన్న కేసు రావయ్య ఆయనకు అంటకైతే కదా పగ్గాలు హరీశమయ్యకు. ఇప్పుడు ఆ కోలియా కూడా బాగానే లెంకలు కొడుతుంది. ఒరి పాడైపోయాం కదా. ఇప్పుడు మా అయ్య నేను ఏదో అనుకుంటే నా చేతులకు వెళ్ళి జారి వరకు అల్లబడ్డది. ఇప్పుడు పెత్తానం ఏం చేయాలని ఇప్పుడు ఈ కోలియాగా ఇంకా అంతకంటే రెట్టింపుగా నేను కష్టపడాలి, చెమట ఒలిపియాలి అనేది ఇప్పుడు కేటీఆర్ కోలియాగా ఉరుకులో పెడుతుంది కేటీ రావులు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమైనా వీళ్ళ పని ఏందయ్యా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమో ఎవరికీ కలవరు. చెడ్డో పడ్డో ఏదన్నా సమస్య చెప్పుకుందామంటే మెడల మీద చూస్తారు, మారేసి ఇట్లా చూస్తారు, కలవనీయరు. అది కాదు ఇది పోదు అది రాదన్నట్టే ఉంటుంది కథ. అయితే ఇప్పుడు వీళ్ళకు కొలువులు లేవు కాబట్టి ఇప్పుడు ఏం ముంగటేసుకోవాలి వీళ్ళు? ఇక ఉసిగొల్పాలి. ఏ రకంగా ఉసిగొల్పాలి? ఆడ ఏమవుతుందో దాన్ని గింతంత ఈక ఉంటే దాన్ని తోకం చేయాలి. ఈక ఉంటే తోకను చెయ్యాలి. ఈక ఎంత ఉంటుంది? ఇగో గింత ఉంటుంది ఈకే. దీన్ని ఇంత పెద్దగా తోకం చెయ్యాలి. ఇలా పనే అది. అయితే ఇప్పుడు తుమ్మల నాగయ్య శరానికి వచ్చిండు. ఏమంటుండు? నీ పాడైపోను, మేము అంత ఇదున్నావా? మేము నడిపించేదే రైతు రాజ్యము, రైతు ప్రభుత్వము. మమ్మల్ని ఎందుకు ఈ రకంగా గింతనన్నా కసిగందకుండా మా మీద లేనిపోని బదనాలు మోపుతురు అని తుమ్మల నాగయ్య శరానికి వచ్చి ఏమంటుండు అయ్యా అంటే, ఈసారి రైతులకు మేము 1.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మేము సరఫరా చేసినాము అధికారికంగా. ఇకపోతే 1.14 మెట్రిక్ టన్నుల యూరియాను మేము నిల్వ ఉంచినాము. ఈ నెలల్నే 40,000 ఇగో యూరియాను మేము అందుబాటులో ఉంచినాము. ఈ రకంగా మేము చేస్తుంటే మా మీద ఎందుకు బట్టగాల్చి మీరేస్తుర్రు? ఇంకా 80,000 బస్తాలకు మేము అక్కడ పంపినాము. కేంద్రానికి మేము పద్ధతి వచ్చి వినతి పెట్టి ప్రతిపాదనలు పంపినాము అక్కడ కేంద్రానికి. ఎందుకు మమ్మల్ని ఇట్లా బదనాలు చేస్తుర్రు అని తుమ్మల శరానికి వచ్చిండు. అయితే ఇప్పుడు వీళ్ళు కావాలని నిన్న మొన్న మనం చూసుకున్నాం కదా, జగిత్యాల పిఎస్సిఎస్ ఏదైతే ఉందో పిఎస్సిఎస్ ఆఫీసు ముందల వీళ్ళు రైతులు ఏం చేస్తారు అయ్యా అంటే ఇప్పుడు ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. షెడ్డో పాడో దబ్బున పోయేసి వానికి పండుగ వానికి పాపము, లేకపోతే ఇంకే వరిసేనికి నీళ్ళు మలుపుకునుడా, వరుస తాడి పెట్టుకునుడా, మందు కొట్టుకునుడా, ఆవుల కాడి పోవుడా, బర్రెల కాడి పోవుడా. ఈ వ్యవసాయంతో పాటే కొంతమందికి మేకలు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, షెడ్డో పడ్డో ఎన్నో ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి, పక్క పనులు చూసుకోవాలి. దబ్బున ఉరకాలే, బస్తాలు తీసుకొని రావాలి, అతను మాత్రం ఆడ పని ఉంది. ఇట్లా అయితే ఈ తరీకన రైతులు ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? పొద్దుగాలనే వచ్చి ఆడ లైన్ కడతారు, నాకే కావాలి అన్నట్టుగా. ఈ అదును చూసుకొని ఇక వాళ్ళు ఇక పాస్బుక్లు మంచిగా లైన్లో పెట్టించి ఆడ ఉంటాయిగా కొన్ని అడదిజ కోయిలాగలు, పాస్బుక్లు మంచిగా లైన్లో పెట్టిస్తారు. ఇక ఇంకా అంటే చెప్పుల జోలు కూడా ఇడవ పెడతారు. ఇక ఈ రకంగా అలా కుషి కొలిపి యూరియా అమ్మ మస్తు పని ఉంటుంది నీకు రైతుకు, అరే ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఇదేనా వీళ్ళ తరీకా నీ గిట్లా ఉసిగొలిపి ఈ రకంగా తీట పంచాదులకు మూలకారకులు అవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు తుమ్మల నాయక చెప్పిందిగా ముచ్చట,
యూరియా బస్తాలు మొత్తమే లేవు, జాడ లేవు, పత్త లేవు అని అగో బీఆర్ఎస్ కోళ్ళ దగ్గర గట్టలు లెంకలు కొడుతున్నాయి. తుమ్మల నాగయ్య ఈ రకంగా బల్లగుద్ది ఈ రకంగా ఏదైతే ఆ యూరియా బస్తాల కథ ఏదో ముంగటేసిండు. ఇంకో గిసవంటి ఉద్దారకము ఎట్టుబడి బట్టకాల్చి మీద వెయ్యాలి, బట్టకాల్చి మీద వెయ్యాలి. ఏం పని లేకపోతే ఏముంది గదే పని. ఇంటికాడ నాడీడు ఉన్న వాళ్ళకు షెడ్డో పడ్డో గట బాయి కాడుకో లేకపోతే నీళ్ళకో నిప్పులకో లేకపోతే ఓ బర్రె కాడికో ఓ గొర్రె కాడికో ఓ ఆడికో ఈడుకో తోలితేనే ఏ పంచాయతీ ఉండదు. ఎవరి పని మీద వాళ్ళు పోతారు అంటే ఆ పని మీదే వాళ్ళకి ధ్యాస ఉంటుంది, ఆ పని మీదే సోయి ఉంటుంది. ఇక వీళ్ళకు ఇప్పుడు కొరువులు లేవుగా, కొరువులు లేవు కాబట్టి లోపల పీకుతా ఉంది. ఇక లోపల పీకి 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 మత్స్యమ్మ జ్వరం పడితే లోపల ఎట్టుంటుంది గందరగోళం. అగో గా తరికన ఉంది, వాళ్ళకు ఎక్కడ వశపడతలేదు పానము. ఇక ఈ రకంగా బదనాలు ముంగట వేసుకుంటారు. ఇక ఇది కథ వాళ్ళది. ఇక పో సాల్పో, ఇంకేముందా జ్యోత్యా ఇది మన ఇది ఏనన్నా మహా దా ఏది ఈనాడేది ఈనాడు దా సాక్షా ఏయ్ మొత్తం మోగిస్తురుగా బీజేపీలు. అయ్యో దా బీజేపీలో అంటే ఏముందో కథ. అదే కొలువులు ఆశలు ఆవిరి. రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తుకు వస్తున్నారు. అమ్మో రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్లో పండుకొని తమ ఆశ ఓ దిక్కు మోటార్ పోస్తున్నది, ఇంకో దిక్కు పచ్చడి పొలము చెట్లు. ఇక ఆ చెట్ల నడుమ రకాల మొన్న చెప్తుంటే ఎక్కడి విజా తీరొక్క చెట్లు పెట్టిండు, ఎక్కడికి వెళ్ళి తెచ్చిండో ఏం కదా కానీ అడుగున మొత్తం ఆ చెట్లే పెట్టిండు. ఏమో అన్నది ఆ పేరు, అందులో పోయి చేస్తామే. ఆమె పేరు రంగమ్మ. అలా మనం పోయినాడు కలిసా కదా రంగమ్మ, కేసీరావయ్య ఫామ్ హౌస్ కాడ పోయినప్పుడు ఇక ఆ రంగమ్మ చెప్పింది. ఆయన ఇప్పుడు మంచిగా పచ్చని పంట పొలం కూర్చొని మంచిగా పగటి కలలు కంటుండు. ఎట్లవాయ్ కొలువు ఎట్లా ఊసిపాయ్, జనాలు ఎందుకని ఎదురు తిరిగిరు, జనాలు ఎందుకని మరలబడ్డరు, ఏం జరిగే, ఉద్యమకారుల కథ ఏమాయ్, దళిత ముఖ్యమంత్రి మళ్ళీ పోతే దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబల్ బెడ్రూములు, రిక్షా నడిపేవాడు ఎమ్మెల్యే కొడుకు ఒకటే స్కూల్లో చదవాలని చెప్తి అది ఉత్తబుర్రా. ఇంకేమా సర్కారు బళ్ళు, ఈ సర్కారు బళ్ళు ఉండగా కూడా గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి మొత్తం సత్యనాశి చేసిండు సర్కారు బళ్ళ. అలా ఇక ఒక బాత్రూమ్ కూడా సక్రంగా సైలేక పంతులు ఏముంది, పంతులు వచ్చి ఇక ఈగలు చెప్పవలసిందే ఇలా అందులో ఇక్కడ ఈగలు చెప్పవలసిందే. ఇక గురుకుల పాఠశాలలో పోయేమో అందులో ఆ ఈగలు పప్పుల కూరలల్లా చార్లల్లా బొద్దింకలు దోమలు ఈగలు పడ్డాయి అని మళ్ళీ ఆడ పంచాదులు వాళ్ళు రోడ్లు ఎక్కుడు. ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళకు ఉబ్బాసక రసక్కని చదువు అని హారిపోయి తోలుతారు. ఇక్కడ సర్కారు బడిసిపెట్టి గురుకుల పాఠశాలల్లో ఎంత స్కామ్ నడిచిందో కథ ఎరికే. స్కామ్ కోసమే గురుకుల పాఠశాల తీసుకొచ్చారు. ఎందుకు సర్కారు బళ్ళు మొత్తం ముండపోసి ఎండలో కూర్చున్నాయి ఇవాళ పల్లెటూళ్ళల్లో. సర్కారు బళ్ళు ఉన్నాక పంతులు ఉన్నాక నువ్వు మళ్ళీ అదెందుకు ఉద్దారకం పెడితిరిగా పెట్టుకో. దానికి నువ్వు పిల్లలు ఎంతమంది ఉన్నారు అసలు ఏంది ఏం కథ. ఈడ ఈ సర్కారు బళ్ళల్లో పంతులు 10 మంది ఉంటే పోరగాల 5 మంది, మరి 1 నుంచి 10వ తరగతి. గిసోంటి ఉద్దారకాలు చేసి ఈ రకంగా చేసి ఇవన్నీ కావు కళలు, ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తలేవు కేసీరావుకు. ఫామ్ హౌస్లో మంచిగా పగటి కళ కంటుంటే ఇవన్నీ గుర్తుకొస్తలేవా? ఇప్పుడు రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తుర్రు? మీ అయ్యకు ఎవరు గుర్తుకొస్తుర్రు? ఇప్పుడు పోయిందిగా, ఉద్యోగం ఊసిపోయిందిగా,
ఊసిపోయినాక ఇప్పుడు కలలు కానీ మీ అయ్యనే ఫామ్ హౌస్లో రేవంత్ ఉరుకులో పెడుతుండు బాగానే తిప్పల పడుతుండు. తిప్పల పడకపోతే ఆయనకు కూడా కర్రు కాలుస్తారు. ఊకుంటారా జనాలు? ఇది కథ. ఇగో గిట్లా ఉంటాయి ఇలా బాగోతాలు. అది ఈ కోయిలేక బాగానే ఫోన్ రిల్తుందట. మాది భారత్ కాంగ్రెస్ది పాక్ టీం ఏమన్నా ఉందా వీళ్ళకు? వీళ్ళు చేయబట్టి వీళ్ళ రాజకీయాలు చేయబట్టి వీళ్ళ అధికారాలు చేయబట్టి జనాల నాశనం చేస్తారా? ఈ కులాల కుంపట్లు ఈ మతాల మంటలు పెట్టి జనాలని గోస ఉంచుకుంటారా? జనాలకు పంచాయతీలు పెడతారా? ఈ విద్వేషకరమైన ఈ ప్రసంగాలు ఎందుకు చేస్తారో ఏమో నాకైతే అర్థమవుతలేదులా. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏదో అన్నాడు కదా, ఒకసారి కిషన్ రెడ్డి మాట ఏందో ఇందాం. ఈ బీజేపీ వాళ్ళ మాటలు ఒకసారి కిషన్ రెడ్డి ఏమన్నాడో ఇందాం. ఏంది ఇంత చిన్నగా వస్తుంది ఇది? మొన్ననేమో పాతకు ఎత్తుకపోయారు, తలుపులు ఎత్తుకపోయారు. నిన్ననేమో ఏదది కిషన్ రెడ్డి ఏమో అన్నాడు, వినిపిద్దామంటే సరే. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమనుకొస్తుండయా అంటే బీసీల ముచ్చట ముంగట వేసుకుంటుండు. బీసీల కులగణన, బీసీల జనగణన అని. మరి ఇవాళ వీళ్ళ మాటలు ఎట్టున్నాయి అంటే కిషన్ రెడ్డి నిన్న ఏం చెప్తాడో ఏం కథో, మరి ఈ ఓబీసీల కథ ఏంది, మరి ముస్లిం మైనార్టీల కథ ఏంది, షెడ్డో పడ్డో మరి ఏం మాట్లాడతాడో ఏం కథ అని నిన్న బీజేపీ ఆఫీసు పోయినకో ఆయన చేతి కింద ఉండే కోజాలు ఉంటాయి కదా, అమ్మో ముసలోడు నర్సే తాత వచ్చిండు, మరి ఏమైనా కెలిగిస్తాడో ఏం కథ అనుకున్నారో ఏమో. అది వద్దొద్దు, నువ్వు వద్దు, నువ్వు ఏం అడగొద్దు మా కిషన్ రెడ్డి సార్ని, నువ్వేం అడగొద్దు, నువ్వు వద్దు ఏమొద్దు బీజేపీ ఆఫీసులో. నాకైతే అసలు ఏమనాలో ఏమో అర్థమైతే లేదు. ఆయన ఒక కేంద్ర మంత్రి, ఈయన పంచాయతీ, ఈయన కుటుంబ పంచాయతీని తష్మ చేసుకుంటేందుకు ఈయనకు చేతన అయితే లేదు. ఇంతవరకు పార్టీకి దిక్కులేడు. బీజేపీ రాష్ట్ర పెబ్బ ఇంతవరకు గతి లేరు. ఇక అది ఎక్కడ గతి, మరి ఈయన చుట్టే ఉంటుంది కదా ఆ గతి. ఇప్పుడు బీసీ కులగల మీద ఈ కోడిలాగా లెంకలు కొడుతుంది. నువ్వు మరి బీసీకి ఎందుకో ఇస్తలేవు? రేవంతాలు ఇప్పుడు బీసీసీ, అది మన పీసీసీని ఇయ్యలే బీసీలకు, నువ్వు కూడా ఈ బీసీకి. ఇంతవరకు ఈ పంచాయతీ తీరలేదు. ఇక జిల్లా అధ్యక్షుల కాడ కూడా పంచాయతీలే మోపోయినాయి. అదేందో మన రాజాసింగ్ గోల్కొండ నుంచి, ఆయన సొంత ఇలాగల గోల్కొండ నుంచి ఆయన మనిషికి ఇయ్యలేదంటే ఇక ఆయనకు ఏడ మండలం ఆడ మంజది. దాంట్లో కూడా ఈయన కిషన్ రెడ్డి, నీ ఇంటి పంచాయతీ చూసుకోవయ్యా ముందుగాల అంటే ఈ బండి సంజయ్ ఒకటి, ఈ కిషన్ రెడ్డి ఒకటి అంటే కులాలు మతాలు వీళ్ళకు ఈ కులాలు ఈ మతాలు ఎప్పుడు ఆదికొస్తాయా అంటే ఎలక్షన్ల ముందరా ఇగో ఈ తీట కయ్యాలు పెట్టి, తీట పంచాయతీలు పెట్టి కలిసిమెలిసి ఉన్న జనాలకు పంచాయతీలు పెట్టి కూర్చుంటారులా. ఇప్పుడు బీసీ కులగణన ఇప్పుడు 1931 తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ కంకణం కట్టుకొని ప్రతి రాష్ట్రంలో బీసీ కులగణన జరగాలి. బీసీ కులగణన జరిగితే బీసీ రిజర్వేషన్లతోటి బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎక్కువ శాతం ఉన్న బీసీలు అరసబడిపోతుర్రు, పాతాళలోకంలో పడిపోతుర్రు. బీసీ కులగణన చేస్తే బీసీలకు న్యాయం కలుగుతుంది. మరి కేంద్రంలో మరి వాళ్ళేదేనా, మరి ఎందుకో మరి బీసీ కులగణన అని
ఈ జనగణనాన్ని ఎందుకో మొదలు పెడతలేడు మోడీ సారు? ఏమన్నా అంటే ఓ 2 కోట్ల ఉద్యోగాలు అని ఆఖరికి వస్తారు కల్లా 200 ఉద్యోగాలు కూడా జాడలేవు పత్తలేవు. ఇక కర్రెపశలు అయితే ఎక్కడ వేరియో పేదోళ్ళ అకౌంట్లల్లో 15 లక్షలు వేస్తాడు కర్రెపశలు. ఏది ఆ నల్లధనం గుంజి ఎక్కడ వేరియో ఆ పశలు జాడలేవు పత్తలేవు. మరి అవి ఏ కుంటల పడయ్యో ఏ చెరువుల పడయ్యో మరి ఆఖరికి వస్తారు కదా ఈ బంగాళాఖాతంలో కలిసి ఏమో కానీ ఒక్క పశే తూటు పశే. ఇక మరి ఇప్పుడు ఓబీసీ ఇది ఇవాళ వీళ్ళు 56% బీసీ జనాభా అనేది వీళ్ళు లెక్కలు కడితే లేదు అందులో ఎట్లా కలుపుతారు మీరు మైనార్టీలను, ముస్లిం మైనార్టీలను మీరు ఎట్లా కలుపుతారు అని ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి దీర్ఘాలు తీస్తుండు, బండి సంజయ్ దీర్ఘాలు తీస్తుండు. మరి ఇప్పుడు 1960 నుంచే కదా ఈ ముస్లిం మైనార్టీ వాళ్ళు ఈ ఓబీసీలో ఉన్నది. మరి ఈ సోయి ఎందుకు మర్చిపోతున్నారు? జనాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎప్పటికీ ఈ కులాల పంచాది, మతాల పంచాది. పాకిస్తాన్కు భారతదేశానికి లెంక కడతాడు. ఉర్రి అంటే ఉర్రి అనుకునే దేశం అది. ఓ బాగుపడుతున్న దేశానికి మన దేశానికి పోటీ కట్టు, గా అమెరికా గట్టు. ఇవాళ కాంగ్రెస్కి వేస్తేనేమో పాకిస్తాను, బీజేపీకి వేస్తేనేమో ఇండియా. అంటే మీ అధికారం కోసము మీ స్వార్థం కోసము గిన్ని నక్కెత్తులేస్తుర్రే. జనాలు అంతా తెలివిదాకోళ్ళ, జనాలు అంతా సోయలేనోళ్ళ. ఇగో ఈ రకంగా వీళ్ళు రాజకీయం చేస్తుర్రు. అంటే కులాల కుంపట్లతోటి 1960 నుంచే ఈ ఓబీసీలో ముస్లిం మైనార్టీలు ఉన్నారు. అంతెందుకు ఇప్పుడు మోడీని తీసుకుంటే, దేశ ప్రధాని మోడీని తీసుకుంటే గుజరాత్ రాష్ట్రంలో లేదా, గుజరాత్లో 1960 నుంచే ఉన్నారు ఓబీసీలో ఈ ముస్లిం మైనార్టీలు. ఇప్పుడు ఏలుబడి చేస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఓబీసీలో ముస్లిం మైనార్టీలు ఉన్నారు. మహారాష్ట్రలో కూడా ఉన్నారు, మధ్యప్రదేశ్లో కూడా ఉన్నారు. మరి మీ రాశికి రాని రంగానికి రాని మాటలతోటి ఎందుకు బదునావైతురు? జనాలను ఎందుకు తిక్కడ పక్కడ చేస్తున్నారు? ఎప్పటికీ ఈ కులాలు ఈ మతాలు ఇయ్యేనా? ఇదే కథ. ఎక్కడికి వచ్చే ముచ్చట ఏది లేదా? ఇగో ఈ రకంగా ఇగో గీలు వ్యవహారము గిట్ట. ఇక గీ అన్నీ మరి నర్సే తాత ఏడడుగుతాడో ఏం కథో అనుకున్నారో ఏమో. బీజేపీ ఆఫీసులో పోగానే కిషన్ రెడ్డి కాడికి అమ్మో వద్దు అని వద్దు తాతో మా నోట్లే మట్టి కొట్టకు తాతో, మా పొట్ట మీద కొట్టకు తాతో అని ఒక గిట్ల ఈ రకంగా వీళ్ళు చేసే ఉద్దారకమేమో గది. ఎలక్షన్ల ముందర పలికే తీగరాగాలు చిలక పలుకులేం గియ్యి. ఇగో ఈ రకంగా చేసి జనాలను తిక్కడ పక్కడ చేస్తుర్రు, కన్ఫ్యూజ్ చేస్తుర్రు జనాల. ఇక ఎట చేసినా ఇప్పుడు జనాలకైతే సోయి మంచిగా వచ్చింది. 1960 నుంచే ఉండరు. ఇలా కొత్తగా వచ్చిర్రు వాళ్ళు. ఇవాళ ఎక్కడ పోతుంది మరి వాళ్ళ లెక్క? ఏమన్నంటే ముస్లింలు ఈ కులాలు. ఇప్పుడు ఒక ఊళ్ళో పోతే ఆ ఊళ్ళో సబ్బండ వర్గాలు ఉంటాయి. సబ్బండ వర్గాలు రెడ్డోళ్ళు, యాదవులు, ముదిరాజులు, గౌడులు, మన బెస్తోళ్ళు, మళ్ళా పోతే కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మంగళోళ్ళు, సాకలోళ్ళు, మాదిగోళ్ళు, మాలోళ్ళు, డక్కలోళ్ళు, ఎరకలోళ్ళు, లంబడోళ్ళు, ముస్లింలు కూడా ఉంటారు. ఆఖరికి ఊరికి 1-2 ఇండాలు ఉంటాయి. వాళ్ళు ఎంత మంచిగా కలిసి ఉంటారు అంటే అంత రామసకదనంగా మాట్లాడుకుంటారు. అవ్వా ఇప్పుడు ఈ రాజకీయం పాడబడ ఈ రాజకీయంతో లేందో పెంట పెడుతుర్రులా, లేందో పెంట పెట్టి ఊళ్ళే అరే మీ గురించి గిట్లన్నాడు నాయకుడు, ఏవో మా గురించి గిట్లన్నాడు ఆడ పంచాదులు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి.
ఈ కులాల కుంపట్ల మతాల మంటలతోటి పెట్టే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకేంది చలో దా మహా ఎవరి ఇగో గీడ మన మహేష్ కుమార్ ఏమో అన్నాడు చూడు, అన్నాడు భారత్ పాక్ మ్యాచ్తో ఏం సంబంధం, ఎమ్మెల్సీ ఎన్నికలపై సంజయ్ది దిగజారుడు రాజకీయం కాదా మరి. ఇప్పుడు నీ పార్టీ కోసం నువ్వు మాట్లాడుకో, నేను ఎవడొద్దంటున్నాడు, నీ ప్రచారం నువ్వు చేసుకో, నీ పార్టీ గొప్పతనాన్ని ప్రపంచానికి భాషించుకో, వాడని వద్దంటుండా. కానీ పాకిస్తాను ఇనద్దక్కువ పాకిస్తాన్తో మనం అసలు మన బద్ధ శత్రువైన పాకిస్తాన్తో నువ్వు పోల్చి ఇవాళ ఇండియా ఇవాళ ఇంతమంది కోట్ల జనం ఇవాళ పరువు తీసినాడు కదా. నీ ఒక్కని చేయబడికి ఇంత కోట్లాది మందిని నువ్వు లెక్క కడతావా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దుబాయ్లో జరిగిన భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కు సంబంధం ఏమిటని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగజాడు రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిండు. పాకిస్తాన్పై భారత్ విజయం సాధిస్తే ప్రతి భారతీయుడు సంతోషపడ్డాడని, కానీ అదేదో బీజేపీయే మ్యాచ్ని గెలిపించినట్లు దానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు ముడిపెట్టడం సిగ్గుచేటన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈయన ఈ రకంగా కూతలు కూర్చుండు. కుయ్యరా ఎదటోళ్ళతో ఇప్పుడు మనం ఒక మాట అంటే మన వెనకాల ఎన్ని మాటలు వస్తున్నాయో అనేది మనం చూసుకోవాలి. గీ వచ్చిన రాజకీయానికి కోట్లాది మందిని మతాలు కులాలు అని కుంపట్టు ముంగటేసుకొని గీ రాద్దాంతమా ఎందుకు? పాకిస్తాన్కి మనకెందుకు జట్టు కడితే అమెరికాతో కట్టు, అమెరికాలక మనం తయారు కావాలి అను. దిక్కు జీవన లేని వచ్చిరాని పాకిస్తాన్ దేశంతో నువ్వు ముడిపెట్టుకొని ఇవాళ నువ్వు రంగుల రాజకీయం నడుపుతున్నావంటే బీజేపీ వాళ్ళ కథ ఎంత ముందుకుందో చూడండి. ఇగో ఇది కథ మొత్తానికి. ఇవాళ మీ నర్సయ్య తాత ప్రతి ఉదయం మహా ఉదయం పేరు మీద మరి ఇవాళ శివరాత్రి గోలిగా శివుని పాటతోని మొదలైన ఈ అక్షర పలుకులు మరి మన ఏఎన్ఎన్ నుంచి మరి ప్రేక్షకులు విన్నరు. ఇంకా మునుముందు మరి మంచి మంచి పాటలు మంచి మంచి వార్తలు ఇంకా మీరు చూడాలని మనస్ఫూర్తిగా ఆదరించాలని, ఈ ఛానల్ని మీరు ఇంకా ముందుకు తీసుకుపోవాలని, ఎప్పటికీ మీ ఆశీస్సులు ఆదరణ ఉండాలని మళ్ళొకసారి మీ నర్సయ్య తాత కోరుకుంటుండు. మరి ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. నమస్తే, శనార్థి.